మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సకుటుంబంగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. అందరికీ సమ్మతైతే ప్రారంభిద్దాం. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నిన్న డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం ఇంటి దగ్గర జరిగినటువంటి సంఘటన మీకు తెలుసు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే మాకు అపారమైనటువంటి గౌరవం. వృత్తిరీత్యా న్యాయవాదిని కూడా నేను. ఎలక్షన్లు సజావుగా జరగాలంటే ఎక్కడన్నా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆథరైజ్ చేసినటువంటి కావచ్చు, వాళ్ళు శోధించవచ్చు, పరిశోధించవచ్చు. నిన్న మీకు చంద్రగిరి నియోజకవర్గంలో తెలుసు, దాదాపు 1,00,000 గడియారాలు ఇవన్నీ కూడా దొరికినటువంటి విషయం. ఒక ఇంట్లో బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో 6 మంది డాక్టర్లు ఉన్నారు. ఆయన అభ్యర్థి కాదు. ఇది జనసేనకు కేటాయించినటువంటి సీట్ అని చెప్పేసి అందరికీ తెలుసు. నిన్న పోలీసులు రాద్ధాంతం, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి రావటం, ఫైనల్గా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అని చెప్పటం వచ్చి మానసికంగా వాళ్ళు క్షోభకు గురయ్యారు కుటుంబ సభ్యులంతా. ఆయన ఏదో ఏడుస్తా వచ్చే వాళ్లకు నవ్వుతా పంపించే వృత్తి వైద్యో నారాయణో హరి. ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ ఉంటే తెలుగుదేశంలో ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నారు అందరినీ కలుపుకొని. ఆయన అభ్యర్థిత్వాన్ని ఇక్కడ జనసేనకు కేటాయించినప్పుడు స్వాగతించాం మేమందరం కూడా. ఎవరికి ఇచ్చినా, బీజేపీకి ఇచ్చినా మేమందరం పనిచేయాలా, జనసేనకి ఇచ్చినా పనిచేయాలా, ఎవరికి ఇచ్చినా చేయాల్సింది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, కలర్, క్రీడ్, రిలీజియన్. పోలీసులు నిన్న చాలా అరాచ్ చేశారు. ప్రయర్ ఇంటిమేషన్ అక్కడికి వెళ్ళి మేము పలానా వాళ్ళము, ఇదో మా ఐడి కార్డు, ఇది మేము మీ ఇల్లును శోధించేదానికి వచ్చాం, లేదు పరిశీలించేదానికి వచ్చినాం, ఎలక్షన్ మెటీరియల్ ఉన్నది, మనీ ఉంది, ఏదేదో మీరు చెప్పి తీసుకోండి, మేము బీగాలు మీ దగ్గర ఇచ్చి గమ్మని నిలబడుకుంటాం. అది లేకుండా మానసిక శోభకు గురి చేశారు. ఎందుకో మా బాలసుబ్రహ్మణ్యం నేను ఒక సలహా ఇస్తే దాన్ని స్వీకరించాల. ఇమీడియట్గా లీగల్ నోటీస్ ఇచ్చి వాళ్ళకందరికీ హైకోర్టులో ఫైల్ చేసి వాళ్ళ గుడ్డలు ఊర పెరికేద్దామని చెప్పి నేను సలహా ఇస్తే, వద్దులేమావా తిరుపతిలో సౌమ్యంగా ఉండాలని నాకు చెప్పాను. లీగల్గా ప్రొసీడ్ అయితే, ఒక్క చోట ప్రొసీడ్ అయితే మిగతా చోట ఆ తెలివి వస్తుంది. లేకుండా ఉంటే వీళ్ళ యొక్క విస్తారాజ్యంగా పోతున్నారు. అవతలోళ్ళు గోడ గడియారాలు పంచుతున్నారు, అవతలోళ్ళు ఈదీదికి తిరిగి చీరలు పంచుతున్నారు, అవతలోళ్ళు ఇంటింటికి పిలిచి కావాల్సినట్టని చేరుస్తున్నారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తున్నది? నిన్న దాదాపు 14 మంది అధికారులు మీడియా వాళ్ళను కూడా ముందుగా అక్కడికి పంపించి వచ్చి చేసిన శోభకు తక్షణం క్షమాపణ చెప్పాలి బాలసుబ్రహ్మణ్యం కుటుంబానికి అని చెప్పేసి మీడియా ద్వారా నేను హెచ్చరిస్తున్నా. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లీగల్ నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సేవ చేస్తున్నాం, స్కూల్స్ ద్వారా సేవ చేస్తున్నాం. నిన్న ఫస్ట్ మీడియా వాళ్ళు వచ్చి మీ ఇంటిపైన రైడ్ జరుగుతుందంటే, మా ఇంటిపైన ఎందుకు జరుగుతుంది ఆ రైడు, మా ఇంట్లో ఏముందని రైడ్ చేస్తారు, ఎవరికో మీకు తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి పంపించడం జరిగింది ఫస్ట్ వచ్చినప్పుడు. వెంటనే మీడియా వాళ్ళు ఒక పల్లాంగ్ వెళ్ళి ఉండరు, మా ఇంటి పని మనిషి వచ్చి చెప్పింది, సార్ ఆ పక్క 2 జీబులు ఈ పక్క 2 జీబులతో పోలీసు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, మన ఇంటి ఎదురుకు కూడా ఒక 4 లోపల కూర్చొని మన ఇంటి వైపు వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే, వాళ్ళు ఏదో ఇన్స్పెక్షనో బయట తిరుగుతున్నారో మన ఇంటికి ఎందుకు వస్తారని చెప్పాను. మీడియా వాళ్ళు బయట పోయిన వెంటనే వీళ్ళు హఠాత్తుగా రావడం జరిగింది. నేను కూడా బయటికి అంటే కారు తీసుకొని బయటకు వచ్చాను. ఆడవాళ్ళు ఉన్నారు ఇంట్లో, వాళ్ళందరూ కూడా డాక్టర్స్,
చిన్నపిల్లలు, చదువుకునే పిల్లలు సడన్గా ఇంట్లోకి రావడం, మీ ఇంటిని స్వాదా చేయాలని కింద మొత్తం ఉండే ఏదైతే లాకర్స్ ఉంటాయో అన్నీ ఓపెన్ చేయించారు. న్యాయబద్ధంగా వాళ్ళు చెకింగ్ చేయాలంటే మేము చెకింగ్ చూపించే వాళ్ళమే, మేమేమి అన్యాయంగా డబ్బులు సంపాదించిన వాళ్ళం కాదు, లేకపోతే రూలింగ్ పార్టీ మరి ఇంట్లో డబ్బు దాచుకునే వాళ్ళము కాదు. వాళ్ళు అడిగిన ప్రాసెస్ ప్రకారం అడుగుంటే మేము చూస్తాం. సడన్గా రావడం, ఇంట్లో బాత్రూమ్లు సహా వదలకన్నా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, కంప్లీట్గా వెతికి ఒక భయానకమైన వాతావరణం క్రియేట్ చేశారు. అక్కడ అంతా చేయాల్సిన అవసరం ఏముంది? మేమైనా టెర్రరిస్టులు కాదు, లేకపోతే దేశద్రోహులం కాదు, కేవలము ఒక పార్టీకి, తెలుగుదేశం పార్టీకి విధేయులము. ఆ ఒక్క దానిపైన వీళ్ళు మా ఇంటిని స్వాదా చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మా అమ్మగారు వాళ్ళందరూ ఏజ్డ్ పర్సన్, వాళ్ళందరినీ కూడా ఒక భయభ్రాంతులు గురి చేసి ఇలా చేయడం చాలా బాధాకరంగా అనిపించింది. ప్రజాక్షేత్రంలో వాళ్ళకి ఏమన్నా చేయాలనిపిస్తే ప్రజల చేత ఓట్లేసి గెలిపించుకోవాలి, కానీ ఇలా మమ్మల్ని భయపెట్టి వాళ్ళు గెలవాలనుకోవడం ఎంతవరకు న్యాయమని నేను అందరినీ అడుగుతున్నాను. తిరుపతి ప్రజలకి బాలసుబ్రహ్మణ్యం ఇల్లు మా కోడూరు సుబ్బయ్య అంటే తెలియని వ్యక్తులు కాదు. మా మామగారు చెప్పినట్టు మేము న్యాయబద్ధంగా ఎవరిని మోసం చేయలేదు, ఎవరు ఆస్తులు తీసుకోలేదు, వీళ్ళ మారి డబ్బులు దండుకోలేదు. మమ్మల్ని ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. నిన్న ఒక ర్యాలీ జరిగింది, మీరు చూసే ఉంటారు. ఒక ర్యాలీలో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అభ్యర్థి ఆడ గెలుస్తారో వీళ్ళు ఎందుకు మద్దతు ఇస్తున్నారు? మేమందరం టికెట్ ఆశించిన వాళ్ళమే, కానీ ఎప్పుడైతే పార్టీ నిర్ణయం జనసేన అన్నారో మేము కమిటెడ్ కార్యకర్తలుగా పార్టీకి పనిచేయడం మొదలుపెట్టాం. మేము పనిచేసినంత మాత్రాన మా పైన దాడి చేయడం చాలా హేయమైన చర్యగా మేము దీన్ని తీసుకుంటున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, లీగల్గా నేను కూడా ఎందుకు, తిరుపతి ఒక ప్రశాంతమైన నగరం, ఇక్కడ మనం వాళ్ళని రెచ్చగొట్టి చేయడం ఎందుకు అనుకున్నాను. ఖచ్చితంగా దీన్ని లీగల్గా ఏ విధంగా ప్రొసీడ్ కావాలో ప్రొసీడ్ అవుతూ వాళ్ళకు మనం ఒకటే చెప్తున్నాం, మీరు మమ్మల్ని ఎదుర్కోవాలి అంటే ప్రజల చేత ఓట్లేసి గెలుచుకోండి, మేము కాదను. మమ్మల్ని భయపెట్టినంత మాత్రాన మీరు గెలిచే ప్రసక్తి ఉండదు. మమ్మల్ని ఎంత భయపెడతారో అంత ముందరకు పోయి ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఓడించేదానికి 100% పనిచేస్తాం. మా అభ్యర్థి, కూటమి అభ్యర్థి ఎవరైతే తిరుపతికి అనౌన్స్ చేశారో వాళ్ళ పక్షాన్ని నిలబడతాం. మీరు ఇలాంటి రైడ్లు ఇలాంటి ఏమి చేసినా భయపడే వాళ్ళం కాదు, కానీ ఇంట్లో ఆడవాళ్ళ కోసం చెప్తున్నాను. ఎందుకంటే మీ ఇంట్లో కూడా నేను చెప్పొచ్చు, నాకు మీడియా వాళ్ళు వచ్చినప్పుడు, సార్ ఇక్కడ ఎందుకు, మీరు నాతో పాటు రండి, అదే కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్తాం, మనం చెకింగ్ చేస్తామంటే ఒప్పుకుంటారా? అంటే మేము వాళ్ళకి ఎలా కనపడుతున్నా అర్థం కావట్లేదు. కనీసం ఒక నోటీస్ లేదు, ప్రయర్ ఇంటిమేషన్ లేదు, ఒక పద్ధతి లేదు, ప్రొసీజర్. నేను వాళ్ళు వచ్చిన దానికి ఇది కాదు, ఒక ప్రొసీజర్ కూడా పాటించలేదు వాళ్ళు. ప్రతి బాత్రూంలోకి వెళ్ళిపోవడం, అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదండి, ఎవరి ఇంట్లో అంటే భయపడతారు పిల్లలు, పైకి టెర్రస్కి ట్యాంక్ కూడా ఎక్కి చెక్ చేశారు. ఇది చాలా దారుణమైన చర్య. ఇలాంటిది తిరుపతి ప్రజలు ఎప్పుడూ ఒప్పుకోరు. తిరుపతి ప్రజలకి శాంతం ఉండాలి. ఇలాంటి అరాచకాలు చేస్తే ఖచ్చితంగా మీరు ఇంకా ఓడిపోతారు. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతారో మీ ఓటమి అంత దగ్గరలో ఉంది. ఖచ్చితంగా దీన్ని లీగల్గా మోహన్ గారు చెప్పినట్టు, మా పెద్దలందరూ చెప్పినట్టు దీన్ని ఎలా లీగల్గా మేము ఎదుర్కోవాలో లీగల్గా ఎదుర్కొంటూ అందరికి కూడా విన్నపం ఒకటే చేసుకుంటున్నాం. ఇలాంటి అరాచక పాలన మీరు చూస్తున్నారు, కనీసం ఇళ్లల్లో ఉండేదానికి కూడా భయపడే రోజులు వస్తాయేమో. దయచేసి మా కుటుంబానికి ఎంత పార్టీకి అందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు పక్కన నిలబడాలి. నాయకులందరూ ఈరోజు మా కుటుంబాన్ని అండగా ఉన్నందుకు మా నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కష్టం వస్తుంది, ఈ కష్టాన్ని భరిస్తాం, కానీ గెలుపొచ్చిన రోజు ఈ బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. ఇది మీరు మనసులో పెట్టుకోవాలని మరొకసారి తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.